ముందటి భాగంలో మనం తెలుసుకున్నాం కదా, రాముడు చేసిన గొప్ప ప్రతిజ్ఞ ఏంటో. ఆ ప్రతిజ్ఞతో ఆయన ఒక దేవుడిలా కాదు, ఒక మనిషిలా ఎలా బతికాడు. అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్తామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణంపై విశ్వాసం ఉంటుందో అంతకాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టిన ప్రయోజనం లేదు. తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండాలో, సోదరుల దగ్గర ఎలా ఉండాలో, గురువుల దగ్గర ఎలా ఉండాలో, భార్య దగ్గర ఎలా ఉండాలో, ఒక మాటకి ఎలా కట్టుబడి ఉండాలో, ఇవన్నీ రాముణ్ణి చూసి నేర్చుకోవాలి. ఇందుకే శాస్త్రం చెప్తుంది, యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అర్థం ఏంటంటే, ఎక్కడెక్కడ రామాయణం గురించి మాట్లాడతారో అక్కడక్కడ స్వామి హనుమ తప్పకుండా వచ్చి వినుతాడు. అందుకే రామాయణం ఒక గ్రంథం కాదు, మన జీవితాన్ని మార్చే శక్తి.